తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 5 రాష్ట్రాలు కలిపితే దక్షిణ భారతం. ఇక తతిమ రాష్ట్రాలను కలిపి ఉత్తర భారతం అంటారు. గట్లోకు ఈశాన్య రాష్ట్రాలని చిన్న చిన్నగిన ఉంటాయి. అదేందో గాని ఏ పార్టీ గెలిచినా ప్రధానమంత్రి అయ్యేది మాత్రం పక్కా దేశం మీది బాజోలేనబ్బా. మనోళ్ళు ఒక్కళ్ళిద్దరైతే అదే మా భాగ్యం. గిదొక్కటే కాదు, షానున్నాయి చెప్పుకోవాల్సినవి. ఉత్తరం అంటే ఉరుకులాడేటోళ్లకు దక్షిణం మీద ఎందుకు దయలేదని సందు దొరికినప్పుడల్లా సెంటర్లో నడుచుకుంటాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. కేరళలో పేపరోలు పెట్టిన పెద్ద మీటింగ్ కు పిలిస్తే దక్షిణ భారతానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిండు గట్టిగానే. ఇసొంటి హైదరాబాద్ లో పెట్టినా ఢిల్లీలో పెట్టినా సార్ మాట అయితే మా మీద ఎందుకు నెనరు చూపియారని. అవు మరి మీది బాజుకు జనాభా ఎక్కువ, కట్టే ట్యాక్సులు తక్కువ. అదే మన కింది బాజుకు జనాభా తక్కువ, కడుతున్న ట్యాక్సులు ఎక్కువ. అటు 110 కోట్లకు మీదుంటే ఇటు 25 కోట్ల మంది. మన కాంచె ఢిల్లీకి రూపాయి పంపిస్తే ఆటాన వాపస్ వస్తే అదే మా భాగ్యం. అదే ఉత్తరప్రదేశ్ వాళ్ళు రూపాయి ఇస్తే ఇంకో 6 రూపాయలు ఎక్కువ పంపిస్తాండ్రు. బీహార్ కు కూడా ఇంతే. రేపు పార్లమెంట్ లో సీట్లు పెంచబోతాండ్రు జనాభాను బట్టి. అంటే మీదికి ఎక్కువ ఉన్నారు కాబట్టి అలా సీట్లు పెరుగుతాయి, మనకు తగ్గుతాయి. దక్షిణ భారతం కుటుంబ నియంత్రణ పాటించి జనాభాను కంట్రోల్ చేసుకుంటే ఉత్తర భారతంలో శీతం పెంచుకున్నందుకు గిట్లకు ఫాయిదా అవుతుంది. ఏడైనా బలగం ఉన్నోళ్ళదే పెత్తనమాయే. ఇప్పటికే గిట్లుందంటే రేపు వాళ్ళ ఎంపీలు పెరిగితే ఇంకెట్లుంటదో. ఇంకో ముచ్చట ఏందంటే దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ లేకుంటే బీజేపీ దోస్తు పార్టీ లేలు అని నడుస్తుంటే మన కాడ ఆంధ్రాలో తప్పితే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఏరే గవర్నమెంట్లు. ఇట్లా కొంత చిన్నతనంగా చూస్తుంటారని లీడర్లనే మాట. ఇంటి పెద్ద లెక్క అందరినీ సమానంగా చూడాలి కానీ నెరిగింత అధ్వానం చూసుడిగిన కరెక్ట్ కాదు. జర మా మీద కూడా నెనరు చూపియుర్రి. లేదంటే దక్షిణ భారత హక్కుల ఉద్యమం గిట్లా పుడుతుందేమో చూసుకోర్రి మళ్ళా.